స్నేహం అంటే గుర్తొచ్చేది కృష్ణుడు, సుధామ వారిద్దరి మధ్యలో ఉండే బంధం అయితే మన ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉంటది. స్నేహానికి వారు ఇచ్చే వాల్యూస్ అలా ఉంటాయి. సో, అదే ప్రతిరూపాన్ని అయితే మన పురాణాల్లో ప్రదర్శించడం జరిగింది. సో, కృష్ణుడు, సుధామ వాళ్ళిద్దరూ కౌగిలించుకున్న విధంగా ఒక ఐడియలైజ్ చేశారు. సో, అదే విధంగా వీరు పేదలకి రేషన్ కూడా సప్లై చేస్తా ఉన్నారు. అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా సహకారాలు అందిస్తా ఉన్నారు. జేవీహెచ్ఎఫ్ వీళ్ళు ట్రిమిటీ అయితే. సో, వారిని అడిగి తెలుసుకుందాం. ఇంకేం ఏర్పాట్లు చేశారు? ఎలా ఉండబోతుంది గణేష్ గురించి? బ్రదర్ చెప్పండి ఏంటి మన గణేష్ స్పెషల్ అండ్ మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. నా పేరు సుమిత్ కుమార్ అండి. మాది జేవీహెచ్ఎఫ్ ఆర్గనైజేషన్ మాది. నేను జేవీహెచ్ఎఫ్ మెంబర్‌ని. మేము మాది 26థ్ ఇయర్ ఈసారి గణేష్‌ని మేము 26థ్ ఇయర్ ఇది. అయితే మేము ప్రతిసారిలాగా కాకుండా ఈసారి గణేశునికి అన్నీ ఈసారి ఏంటంటే సొసైటీకి డొనేషన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము మేము. సొసైటీలో డొనేషన్లో కూడా ఏంటంటే ఎడ్యుకేషన్కి బాగా హెల్ప్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఒక 25 మెంబర్స్కి స్కూల్ ఫీజు 1 ఇయర్ది కడదామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఒక 5 lakhs పడుతుంది. ఈచ్ మెంబర్కి 20,000 లెక్క. ఒక 25 మెంబర్స్కి 5 lakhs అవుతుంది. అట్లనే రేషన్ కిట్లు ఇప్పుడు అన్నదానం మనం చేసామంటే ఒకరోజు అవుతుంది. ఒక 10 to 15 days సరిపోయేటట్టు రేషన్ కిట్స్ అన్ని ప్రిపేర్ చేశాము. ఈచ్ 1,500 ఉంటుంది. అట్లా ఒక 300 ఫ్యామిలీస్కి ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అలాగే ఒక 1 lakh రూపీస్ ఒక 2 మెంబర్స్కి హెల్త్ ఇష్యూస్ ఉండే అనమాట. వాళ్ళు హెల్త్ గురించి ఒక 1 lakh ఇష్యూ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అలాగే ఒక టెంపుల్కి 51,000 డొనేట్ చేద్దామని దాన్ని కూడా డొనేట్ చేస్తున్నాము. మళ్ళీ ఏదైనా టెంపుల్ మనది పూజలకు అక్కడ పూజలు జరగని ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ధూపదీప నైవేద్యం పూజలు రెగ్యులర్గా జరిగేటట్టు పూజా సామాన్ రెగ్యులర్గా పంపించి అక్కడ పూజ జరిగేటట్టు దానికి ఒక 40,000 దాకా అవుతుందని ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాం. టోటల్ 11,40,50,000 అవుతుంది. యాక్చువల్గా ఒక 11 lakhs అనుకుంటున్నాం మేము. 11 lakhs ఈసారి డొనేట్ చేద్దామని స్ట్రాంగ్గా వచ్చాము. 40,50,000 అక్కడిక్కడ పెరుగుతుంది మాకు. ఈ డొనేషన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇలా మా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు హైదరాబాద్లో 50,000 ఏమో గణేష్ మండపాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందులో ఒక 1,000 మెంబర్స్ అన్న ఈసారి మేము ఒక 25 మెంబర్స్కి చదివించగలుగుతున్నాము. ఒక 1,000 మెంబర్స్ అన్న రియాక్ట్ అయ్యి ఒక్కరిని చదివించినా కూడా ఒక 1,000 మెంబర్ని చదివించగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. యాక్చువల్గా అందరూ గణేష్ మండపాలకు తప్పకుండా అందరూ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అందరు హెల్ప్ కూడా చేస్తున్నారు. ఇంకా ఆ హెల్ప్ అనేది బయటికి తెలుస్తలేదు చాలామందికి. ఇది తెలిసేటట్టు చేస్తే అందరూ మిగతా వాళ్ళు కూడా చేస్తారని మేము నమ్ముతున్నాం. యాక్చువల్గా ఫండ్స్ ఎలా కలెక్ట్ చేస్తా ఉన్నారు, లేకపోతే మీదే వేసుకుంటున్నారా లేకపోతే బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి? మేము 105 మెంబర్స్ ఉంటాం. మేము యాక్చువల్గా 5,000 నుంచి 1 lakh వరకు మేము మెంబర్స్ చేసుకుంటాము. ఒక 3-4 lakhs మాకు చెంద అవుతుంది. ఒక 2 to 3 lakhs చెంద అవుతుంది మాకు. మిగతావన్నీ మేము 105 మెంబర్స్ ఉంటాం. మేము వేసుకునే చేస్తున్నాం. ఒక 5 years నుంచి అనుకుంటున్నాం మేము. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎట్లా దేవుని కార్యక్రమం చేస్తున్నాం కదా, వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా ఏమైనా ప్రొవైడ్ చేస్తే కొంచెం మేము సాటిస్ఫై అవుతామని చెప్పి ఒక 3-4 years నుంచి ట్రై చేస్తున్నాము. కాలేదు. ఈసారి తప్పకుండా చేస్తామని డిసైడ్ అయ్యి ఈసారి చేస్తున్నాం మేము ప్రోగ్రామ్.